తెలుగు రుచులకు స్వాగతం. అందరికీ నమస్తే. ఈ రోజు మన ఛానల్లో ఒక ఈజీ వేలో చాలా రుచిగా ఉండే అందరికీ ఎంతో ఇష్టమైన లడ్డు బేసన్ లడ్డూని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ బేసన్ లడ్డూని పక్కాగా స్వీట్ షాపుల్లో దొరికే లడ్డూ లాగా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈ బేసన్ లడ్డూలో బెల్లం నెయ్యితో చేయడం వల్ల నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. ఈ బేసన్ లడ్డూని పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఖచ్చితంగా సరైన కొలతలతో కొన్ని జాగ్రత్తలతో చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. స్వీట్ షాపు లడ్డు లాగానే ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. మరి ఇంకేం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బేసన్ లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత 1/2 కప్పు నెయ్యి వేయాలి. ఆ నెయ్యి బాగా కరిగిపోయిన తర్వాత శనగపిండిని యాడ్ చేయాలి. 1/2 కప్పు నెయ్యి తీసుకుంటే 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసామో నెయ్యిని అదే కప్పుతో శనగపిండి తీసుకోవాలి. ఈ శనగపిండి వేసిన తర్వాత ఫ్లేమ్ లోలో అడ్జస్ట్ చేసుకొని ఈ నేతిలో శనగపిండి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది అసలు హైలో పెట్టకూడదు, కలపకుండా ఉండకూడదండి. ఇది మనం వేసిన దగ్గర నుంచి కలుపుతూనే ఉండాలి. ఇలా కలపకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మనం శనగపిండి వేసిన దగ్గర నుంచి స్కిప్ చేయకుండా కలుపుతూనే ఉండాలి. ఇది లేదంటే లప్స్ కట్టే ఛాన్స్ ఉంది కాబట్టి బాగా కలుపుతూ ఉండాలి. ఎప్పుడైనా మనకి స్వీట్ తయారు చేసుకోవాలనిపించినప్పుడు ఈజీగా మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ని మనం తయారు చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడట్లేదు, నెయ్యి, శనగపిండి, బెల్లం. కానీ చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనం స్వీట్ షాప్లో తెచ్చుకుంటే బేసన్ లడ్డూని ఎలా ఎంజాయ్ చేస్తామో ఈ స్వీట్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా వేయించుకోవాలి. ఈ శనగపిండి వేగిందని మనకి ఎలా ఇండికేట్ అవుతుందంటే ఈ శనగపిండిలో మనం నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యి అనేది మనం కలుపుతూ ఉంటే నెయ్యి అనేది బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మనం వేయించుతూనే ఉండాలి. చూడండి, మనం ఇందాక వేసినప్పుడు గట్టిగా ఉంది, ఇప్పుడు మొత్తం బయటికి నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది. ఈ స్టేజ్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం షుగర్ పౌడర్ని కానీ బెల్లం పౌడర్ని కానీ యాడ్ చేయాలి. అయితే షుగర్ పౌడర్ కంటే బెల్లం వేయడం వల్లే ఈ శనగపిండి కాంబినేషన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలి అంటే షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ షుగర్ వేయకుండా షుగర్ పౌడర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు నేను 1 కప్పు శనగపిండికి 1 కప్పు బెల్లంని యాడ్ చేస్తున్నాను. 1/2 కప్పు నెయ్యి తీసుకోవాలి, 1 కప్పు శనగపిండి తీసుకోవాలి, 1 కప్పు బెల్లం పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఈ శనగపిండి అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఒక ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి బాగా కలిపేసి పక్కన చల్లార పెట్టేసుకొని దీని తర్వాత మనం లడ్డూల్లో చుట్టుకుంటే ఎంతో రుచికరమైన బేసన్ లడ్డు అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని లడ్డూలు చుట్టేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బేసన్ లడ్డూలు ఇవి బెల్లం వేయడం వల్ల మనకి స్వీట్ షాపుల్లో తెచ్చుకుంటే ఏ రకమైన టేస్ట్ వస్తుందో అలాంటి టేస్టే ఈ బేసన్ లడ్డు అనేది వస్తుంది. మీరు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా చెప్పిన కొలతలతో మీరు ట్రై చేసినట్టయితే మీరు టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ఇప్పుడు జీడిపప్పుతో గార్నిష్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ.